మన మంత్రి నారా లోకేష్ గారు మరొకసారి వాలంటీర్ల మీద స్పష్టంగా ఉన్నామని చెప్పేసి ఆయన మాటల్లోనే అర్థమవుతా ఉంది. విశాఖ పర్యటన సందర్భంగా విలేకరులతో మాట్లాడిన మాటల్లో చెప్తూ వాలంటీర్ వ్యవస్థని ఇక కొనసాగించలేం. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తే చట్టపరమైనటువంటి న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి కనుక కొనసాగించలేము. అసలు వాలంటీర్లు పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతాం, మేము కొనసాగించలేమని చెప్పేసి స్పష్టంగా నారా లోకేష్ గారు చెప్పడంతో ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా చాలామంది మిమ్మల్ని 10,000 ఇచ్చి అలాగే ప్రభుత్వంలోకి తీసుకుంటాం, మిమ్మల్ని కొనసాగిస్తాం, మేము తీసేయమని చెప్పేసి వాలంటీర్లకు ఇచ్చిన హామీతో ఆ హామీని ఇప్పుడు తొంగలో తొక్కినట్టుగా అర్థమవుతా ఉందని చెప్పేసి వాలంటీర్లందరూ రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్న సందర్భంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ పార్టీలో కూడా తేనె తుట్టును కుదిపినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నారా లోకేష్ చేయడం మంచిది కాదని చెప్పేసి పెద్దలు మాట్లాడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.